నమస్తే ఫ్రెండ్స్. క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ ఎలా చేయవచ్చు? ఈరోజు వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక శాంపుల్ క్వశ్చన్ ఉంది. దాంట్లో ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే గమనించండి. ఆప్షన్ ఏబిసిడిలో ఫస్ట్ రోలో రిపీటెడ్గా వచ్చిన రోమన్ లెటర్స్ 2 బిలో 2 ఉంది, సిలో 2 ఉంది. అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు, ఆప్షన్ బి ఆన్సర్ కాదు. జస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తున్నాం మనం. నెక్స్ట్, ఇప్పుడు బీఆర్సి అంటే అక్యురేట్ ఆన్సర్ కూడా కాదు. ఇప్పుడు మనము ఇంకో ఆప్షన్కి వెళ్దాం. సెకండ్ రోలో 3, 4, 1, 2 ఉంది. ఇక్కడ కూడా మనం గెస్ చేయలేం. థర్డ్ రోలో 4, 1, 4, 4 అంటే 4 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్. అగైన్ ఫోర్త్ అనేది థర్డ్ రోలో లేదు కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. సో యాజ్ పర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి. ఆప్షన్ సిలో 2, 1, 4, 3 దిస్ ఈజ్ ద ఆర్డర్, క్రోనాలజికల్ ఆర్డర్. 2 బిగినింగ్ ఆఫ్ నెపోలియన్ కోడ్, ఫస్ట్ 1813లోనే స్టార్ట్ అయిపోయింది. దెన్ రోమన్ లెటర్ 1 ట్రీటీ ఆఫ్ వియన్నా 1815లో జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రొక్లమేషన్ ఆఫ్ విక్టర్ ఎమాన్యుయల్ II కింగ్ ఆఫ్ ఇటలీ 1860s. దెన్ థర్డ్ వన్ ప్రొక్లమేషన్ ఆఫ్ పర్షియన్ కింగ్ విలియం I యాజ్ ఎ జర్మన్ ఎంపైర్ 1871. సో ఆన్సర్ డైరెక్ట్లీ వచ్చేసింది మనకు ఓన్లీ బై ఎలిమినేటింగ్ ఆప్షన్స్. దెన్ ఇంకో క్వశ్చన్ గమనిద్దాం. సెకండ్ క్వశ్చన్, ఈ సెకండ్ క్వశ్చన్లో గమనించండి. ఆప్షన్ ఏబిసిడి. ఈ ఆప్షన్ ఏబిసిడిలో 1, 1, 1 కామన్గా రిపీట్ అయింది ఏసిడిలో. బిలో 1 ఫస్ట్ రాలేదు కాబట్టి రోమన్ లెటర్ 1 ఇది ఆన్సర్ కాదు. దెన్ 3 అవుట్ ఆఫ్ మరి మనం ఒకటే చేసుకోవాలి కాబట్టి ఒకటే ఆప్షన్ తీసుకోవాలి కాబట్టి సెకండ్ రో చూద్దాం. 3, 2, 3, 2 రిపీట్ అయింది. దెన్ నెక్స్ట్ థర్డ్ రోలో 4, 4, 4, 3 రిపీట్ అయింది. సో ఇక్కడ 4 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 4 చాలా అక్యురేట్గా ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. దెన్ 2 సిడిలో సెకండ్ టైం రిపీట్ అయింది కాబట్టి 2 అనేది. దెన్ ఏ ఈజ్ నాట్ ఏ ఆన్సర్, ఐదర్ సి ఆర్ డి. సో 4 థర్డ్ టైం రిపీట్ అయింది కాబట్టి డి కూడా ఆన్సర్ కాదు, సి ఈజ్ ద ఆన్సర్. ఒకసారి చూద్దాం. 1, 2, 4 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు రబీ క్రాప్? Rabi crops are sown in the winter. True statement, Roman letter 1. Number 2, sown from October to December and harvest from the April to June. Correct statement. Third one, important crop are maize, cotton, jute. Wrong statement. Rabi season lo mainly wheat is the important crop. Kabatti third statement wrong. Our answer is correct. Then coming to next question. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా ఓన్లీ ఆప్షన్స్ గమనించండి. ఆప్షన్స్ చూసినప్పుడు ఏబిసిడి, A1 ఏ మ్యాచ్డ్ విత్ ద 1, ఏ మ్యాచ్డ్ విత్ ద 2, ఏ మ్యాచ్డ్ విత్ ద 2, ఏ మ్యాచ్డ్ విత్ ద 4. కాబట్టి బీసీలో 2 అనేది రోమన్ లెటర్ 2 రిపీట్ అయింది కాబట్టి ఏ అండ్ డి ఈజ్ ద నాట్ కరెక్ట్ ఆన్సర్. ఫినిష్. యూ హావ్ టు ఎలిమినేట్ ఇట్. ఓన్లీ బి అండ్ సి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. సో నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాం. బి ఈజ్ మ్యాచ్డ్ విత్ ద 2, 3, 4, 1. దెర్ ఇస్ నో ఛాన్స్ టు గెస్. దెన్ సి ఆల్సో దెర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్. దెన్ డిలో ఎక్కువగా 4, 1, 3, 3. సో 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈవెన్ బి ఆల్సో రాంగ్. సో ఇక్కడ కూడా ఆప్షన్ సినే రైట్ ఆన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రాబబిలిటీ. చూద్దాం ఒకసారి. A2 బెంగాల్ గజెట్, జేమ్స్ అగస్టస్ సిక్కి, రైట్ ఆన్సర్. దెన్ B4 ఈజ్ కేసరి బాలగంగాధర్ తిలక్, రైట్ ఆన్సర్. C1 రామ్చరితమానస్ తులసిదాస్, రైట్ ఆన్సర్. D3 సంబద్ కౌముది, 3 ఈజ్ ద రాజా రామ్ మోహన్ రాయ్.
ఆన్సర్ ఈస్ రైట్. థర్డ్ ఆన్సర్లో కూడా అక్యురేట్గా ఆన్సర్ను గెస్ చేయగలిగినాం వితౌట్ రీడింగ్ క్వశ్చన్ పేపర్. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అబ్జర్వ్, ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే చూడండి. ఈ ఆప్షన్స్ గమనించినప్పుడు ఓన్లీ 1 2 3 ఆప్షన్ ఏలో 2 3 4, సిలో 1 3 4. సో 1 ఈస్ రిపీటెడ్ ఇన్ ద ACD ఫస్ట్ రో, దెన్ B ఈజ్ ద నాట్ ఎర్ ఆన్సర్. B అనేది ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ. దెన్ మిగిలినవి ACD. ఈ ACDలో సెకండ్ రోలో 2 3 3 2. సో ఇక్కడ కూడా గెస్ చేయడం చాలా కష్టం. 4 అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి సో BCDలో B ఆల్రెడీ ఎలిమినేట్ అయింది, ఇక్కడ A కూడా ఎలిమినేట్ కాబోతుంది ఎందుకంటే 4th అనేది ఏలో లేదు కాబట్టి ఆప్షన్. దెన్ కమింగ్ టు AB ఎలిమినేట్ అయిపోయింది, CD మాత్రమే ఛాన్సెస్ ఉన్నవి. సో CDలో ఫస్ట్ 1 1 2 2. సో ఆటోమేటికల్గా 3 అనేది ప్రతి ఆప్షన్లో ఎలిమినేట్ అయింది కాబట్టి 3 అనేది రాంగ్ స్టేట్మెంట్ అయింది కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద అక్యురేట్ ఆన్సర్. C ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ D ఒకసారి చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫర్ ద స్టిమ్యులేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్కు హెల్ప్ అవుతున్న ప్రాక్టర్స్ ఏంటివి? 1 2 4. థర్డ్ వన్ ఏముంది? గవర్నమెంట్ రెడ్యూసెస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇట్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. లిబరలైజేషన్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్, గ్లోబలైజేషన్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెడ్యూస్ చేయడం అనేది ఉంటుంది ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ కాబట్టి. సో ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. వి ఆల్సో సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వితౌట్ రీడింగ్ ద క్వశ్చన్. Then coming to next example, options ABCDలో ఓన్లీ 1 ఓన్లీ 2 ఓన్లీ 1 ఓన్లీ 1. అంటే ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. B అనే ఆప్షన్లో 1 ఫస్ట్ రిపీట్ కాలేదు కాబట్టి B ఎలిమినేటెడ్, ఫినిష్. దెన్ నెక్స్ట్ రో 2లో 2 3 2 3. దెర్ ఇస్ నో ఛాన్స్. ఆల్రెడీ 1 టైం 3 ఈజ్ ఎలిమినేట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా 3 ఎలిమినేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దెన్ 4 ఈజ్ కామన్గా 3లో ఉంది థర్డ్ వన్ కాబట్టి ఆప్షన్ A ఆల్సో ఎలిమినేటెడ్ బికాస్ 3 ఎలిమినేట్ అయింది కాబట్టి. సో 1 2 4 1 3. 3 అనేది ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయింది కాబట్టి ఆప్షన్ C అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. లెట్స్ సి ఆప్షన్ C అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఓన్లీ 1 2 4 ఈజ్ కరెక్ట్. 1. Good opportunities for search. Read the following development goal. Choose the correct option for the goals related to the student studying in the university. University student ఆయన యొక్క గోల్ ఏంది అనేది క్వశ్చన్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏమున్నది? గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ రీసెర్చ్. ఓకే, ఇది కూడా రైటే. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆపర్చునిటీస్ టు పర్స్యూ హయ్యర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్. రైట్, ఆ గోల్ కూడా ఉంటుంది స్టూడెంట్ది. దెన్ నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండిపెండెన్స్, ఇది కాదు, ఈ గోల్ ఉండదు స్టూడెంట్ది. ఆపర్చునిటీస్ ఫర్ గుడ్ ఎంప్లాయ్మెంట్. సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ కాబట్టి 1 2 4 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. వి సక్సెస్డ్ ఇయర్ ఆల్సో. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్లు ఓన్లీ సింగిల్ ఆప్షన్ తెలిస్తే ఆన్సర్ చేయగలవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఎంతవరకు సక్సెస్ అనేది. ఆప్షన్ ABCD ఓన్లీ 1 ఓన్లీ 1 ఓన్లీ 2 ఓన్లీ 1. సో ఇక్కడ ఆప్షన్ C ఎలిమినేట్ కాబోతుంది ఫస్ట్. దెన్ ABD ప్రాబబిలిటీ. సో A సెకండ్ రోకి వెళ్తే 3 2 3 2. దెర్ ఇస్ నో ఛాన్స్. సో 4 అనేది 3 వాటిలో రిపీట్ అయింది లాస్ట్లో. ACD. సో ఆల్రెడీ C ఆల్రెడీ డిలీట్ అయింది కాబట్టి ఇక్కడ B అనేది కూడా డిలీట్ కాబోతుంది ఎందుకంటే 4 అనేది Bలో లేదు కాబట్టి. సో A అండ్ D ఈజ్ ఎ ఛాన్స్. ADలో మాత్రమే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో Aలో 1 3 4, Dలో 1 2 4. సో ఇక్కడ గెస్సింగ్ అనేది ఒక ఆప్షన్ చదివితే కానీ మనం గెస్ చేయలేని పరిస్థితి ఉంటుంది. రైట్, 1 3 4 అంటే ఇక 3 అనేది ఆటోమేటిక్గా ఎలిమినేట్ కావచ్చు, లేదంటే 2 అన్న ఎలిమినేట్ కావాలి, ఏదో ఒకటి. 1 4 కామన్గా ఉంటుంది ఖచ్చితంగా. సో 2 3 స్టేట్మెంట్స్ చదివితే అర్థమైపోతుంది మనకి. థర్డ్ స్టేట్మెంట్, టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇన్ ఫ్యూచర్
రైట్. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్లో అవైలబిలిటీ ఉండడం అనేది ఎన్ష్యూర్ లేదు కాబట్టి ఆప్షన్ 3. సో అక్కడ ఏ ఆల్సో ఎలిమినేటెడ్, దెన్ డి ఈజ్ ద అక్యురేట్ ఆన్సర్. ఫినిష్. సో ఒక ఆప్షన్ చదివి మనం ఆన్సర్ చేయగలిగినాం, ఒకటే ఆప్షన్ చదివి. ఆప్షన్ 3 ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, క్లియర్గా గమనించండి దీన్ని ఎలా చేయొచ్చు అనేది. ఇక్కడ A1 2 3 4 సారీ A2 D2. సో BC అనేది ఇక్కడ ఈజీగా మనకు విజయవాడ ఆంధ్రప్రదేశ్. D3 ఎక్కడైతే ఆప్షన్ కరెక్ట్ ఉంటుందో ఫినిష్. ఒక్క ఆప్షన్ తెలిస్తే క్వశ్చన్ మొత్తం ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. దట్స్ ఇట్. జస్ట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మనకు తెలుసు కాబట్టి ఈజీగా D3 అనేది ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఫినిష్. ఒక్క ఆప్షన్ తెలిసిన ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కూడా ఇలా ఉంటవి. సో ఈజీ టు స్కోర్ సమ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఫోకస్ పెట్టండి. దెన్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చాలా టఫ్గా ఉంది. A1 D1 BC44 ఉంది. సెకండ్ రోలో 2 కామన్గా ఉంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కంపల్సరీ అదే ప్లేస్లో సెకండ్ ఆర్డర్లోనే ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దెన్ థర్డ్లో 3 3 1 4. సో A అండ్ B ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. CD ఎలిమినేట్. CD అనేది ఎలిమినేట్ చేసినాం. ఇక్కడ ఏది ముందు వస్తుంది అనేది గెస్ చేయడం ఒక ఆప్షన్ చదివితే కానీ ఐదర్ 1 2 3 అదే ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని మార్చలేం. ఓన్లీ 1 4ని మాత్రమే చూసుకోవాలి. సో వన్స్ యూ గో విత్ ద 4, ఇన్సిడెంట్ ఆఫ్ చౌరీ చౌరా. ఓకే, చౌరీ చౌరా 1917లో జరిగింది. రోమన్ లెటర్ 1 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930 కాబట్టి ఆప్షన్ బి ఫినిష్ ఆన్సర్. సో ఇలా మీరు ఈజీగా కొన్ని చాలా మట్టుకు క్వశ్చన్లను కవర్ చేయొచ్చు వితౌట్ రీడింగ్ క్వశ్చన్, ఓన్లీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్తో. ఈజీ, సింపుల్, ఫోకస్. కొన్ని క్వశ్చన్లు ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. CBSE బోర్డ్ ఎగ్జామ్లో మీకు ఈజీగా ఒక 3 మార్కులు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 మార్కులు క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చేయొచ్చు. ఇది 90% అక్యురేట్ ఉంటుంది. 10% చెప్పలేం. కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఆప్షన్ తెలిసి ఉండాలి, లేదంటే 2 ఆప్షన్ తెలిసి ఉండాల్సి వస్తుంది. మొత్తం తెలియకపోయినా పర్లేదు, ఆన్సర్ చేయగలుగుతాం.